వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలోను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు కొన్ని చెప్పబోతున్నాను. అదేంటంటే ఈ రోజుల్లో చాలా కొన్ని రకరకాల వైరస్లతోనూ జనాలు చాలా హడలెత్తిపోతున్నారు. అలాంటి వైరస్లు కానీ గాల్లోనూ మనకి ఎయిర్ ప్యూరిఫై అయ్యి మన ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని మొక్కలు ఎన్నో రకాలు ఇప్పుడు వస్తున్నాయి. అవి మనకి ఇంపోర్టెడ్ మొక్కలు కూడా మనకి మన దగ్గర ఉన్న నర్సరీల్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం ఇల్లు ఎంత శుభ్రం చేసుకున్నా సరే మనం ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే గాలిలోని ఎయిర్ ప్యూరిఫై అయ్యి మంచి గాలిని మనకు అందిస్తుంది. కొన్ని రకాల మొక్కలు మీకు తెలిసే ఉంటాయి. నర్సరీల్లో ఉంటే కనుక మీరు ఇండోర్ ప్లాంట్స్ కొన్ని తెచ్చుకొని మనకి ఇలా అందుబాటులో పెట్టుకోవచ్చు. జీరో సన్లైట్లో పెరిగే మొక్కలు కూడా చాలా వరకు ఉన్నాయి. మీరు నర్సరీలకు వెళ్ళినప్పుడు అడిగి అలాంటి ఇండోర్ ప్లాంట్స్ తెచ్చి మీరు ఆఫీస్ రూమ్ ఉన్నా సరే టేబుల్ మీద కానీ మన కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు. మనం ఫ్రూట్స్ ఫ్లవర్సే కాదు ఇండోర్ ప్లాంట్స్ కూడా ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఆరోగ్యం బాగుంటేనే కదా మనం ఏదైనా చేయగలం. అందుకనే ఇలాంటి మొక్కలు కొన్ని తెచ్చుకొని మనం వాటర్ కూడా వీటికి ఎక్కువ అందించాల్సిన అవసరం ఏముండదు. ఫ్రూట్స్ ఫ్లవర్స్ అని మొక్కలకే కాదు మనం ఇండోర్ ప్లాంట్స్ మొక్కలకు కూడా ఈ రోజులో ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే మన ఇంటి ఆవరణలో ఈ మొక్కలు పెట్టుకోవడం వలన అనేక రకాల వైరస్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇవి మొక్కలు చూస్తానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మనకి ఎంతో మంచి ఎయిర్ ప్యూరిఫైని ఇస్తాయి. ఒకవేళ మీకు ప్లేస్ లేకపోతే కనుక తులసి మొక్కలు కానీ ఇంకా కలబంద కానీ ఇలా స్నేక్ ప్లాంట్ కానీ లక్కీ బ్యాంబో కానీ కనీసం మనీ ప్లాంట్ అయినా వాటర్ బాటిల్లోనూ మన ఇంట్లో పెట్టుకోవడం వలన ఎంతో మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కిచెన్లో కూడాను మనం ఇలా మనీ ప్లాంట్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. స్పైడర్ ప్లాంట్ కూడా మనం బాల్కనీలో పెట్టుకోవచ్చు. ఇంకా మనం నర్సరీలకు వెళ్తే ఎన్నో రకాల ఇండోర్ ప్లాంట్స్ మనకు అందుబాటులో దొరుకుతున్నాయి. ఈ రోజుల్లోనే ఇంపార్టెంట్ కూడాను. ఇప్పుడు మనం ఇలాంటి మొక్కలు పెంచుకోకపోతే కనుక మన ఆరోగ్యం ఎంతో పాడైపోతుంది. ఎందుకంటే మనకి అన్ని రకాల ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇలాంటి మొక్కలు మనకు పెంచుకుంటే ప్లేస్ లేకపోయినా ఈ చిన్న ప్లేస్లో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు. ఇలా మనకి మంచి గాలిని ఇస్తే కనుక ఆరోగ్యానికి చాలా అవసరం. ప్రతిదీ మనం మందుల మీద ఆధారపడకుండాను వైరస్ల నుంచి తప్పించుకోవాలంటే ఇండోర్ ప్లాంట్స్ మనం ఇలా బాల్కనీలో మన గుమ్మానికి మెయిన్ గుమ్మం ఉంటుంది కదా అక్కడ గోడ పక్కన ఇలా పెట్టుకున్నా కూడా మనకి ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి ఎయిర్ ప్యూర్ చేస్తాయి కనుక ఒకవేళ మనకి దుమ్ము ధూళి ఉన్నా కూడా అవన్నీ శుభ్రపరుస్తాయి. చిన్న ప్లేస్లో 4-5 ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోండి. అలాగే గుమ్మానికి కూడా మెయిన్ గుమ్మం ఉంటుంది కదా ఆ సింహ ద్వార గుమ్మానికి ఇలా కలబంద గుమ్మానికి కట్టుకుంటే కూడా పసుపు నీళ్లు జల్లుతుండదు వాటికి. ఇలా కట్టుకోవడం వల్ల దుష్ట శక్తులు అలాంటి నరదిష్టి కూడా పోతాయి. కొన్ని ఇలాంటి మొక్కలు మనం ఇంట్లో పెంచుకోవడం మనకి చాలా మనసుకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. కనుక మీరు కూడా పెంచుకుంటారని చెప్పి నేను ఇలా వీడియో అప్లోడ్ చేసి పెడుతున్నాను. గుమ్మానికి మీరు ఎవరైనా సరే ఇంట్లో ఇలాగా కలబంద కట్టుకున్నట్లయితే శుక్రవారం నాడు పసుపు నీళ్లు జల్లి తులసమ్మన్నా సరే ఇలాంటి మొక్కలకు పసుపు నీళ్లు జల్లుకోవాలి. జల్లిన తర్వాత సాంబ్రాణి పొగ వేయటం వలన మనకి అనేక బాధల నుంచి తప్పించుకోవచ్చు. మంచి శుభం కూడా జరుగుతుంది. కలబంద ఎప్పుడు గుమ్మానికి కట్టింది ఎండిపోకూడదు. ఎప్పుడు ఇలాగ వస్తుండాలి. అది ఎలా పెరుగుతూ ఉంటే మనం కూడా ఇంట్లో అన్ని పనులు అభివృద్ధిలోకి వస్తుంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత ఇండోర్ ప్లాంట్సే కదా అని తీసి పారేయకండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా ఈరోజే తెచ్చుకొని మీ బాల్కనీలో ఇలాంటి మొక్కలు పెంచుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతే కనుక లైక్ చేయండి. గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి.